ఇప్పుడు లివరు చిన్నగా అవుతుంది, టాబ్లెట్లు వాడాలన్నారయ్యా. ఎక్కడ హాస్పిటల్లోనా? ఏ ఊర్లో? ఇక్కడ వరంగల్లో. లోన రక్త కణాలన్నీ ఉబ్బినాయి, అందుకే రక్తం పడ్డది, బ్యాండేజ్ వేయాలని బ్యాండేజ్ వేసారు. ఎక్కడ వేసారు బ్యాండేజ్? లోన రక్త కణాలు నరాలు ఉబ్బుగున్నాయని లోపల బ్యాండేజ్ వేసారు. ఉబ్బింది బ్యాండేజ్ ద్వారా. నీ వాక్యం చూసిన చర్చి మా టీవీలో చూసి వచ్చేసిన. మా అమ్మాయిని రావంటే ఇగో ఇక్కడ ప్రేయర్కు పోతున్నావు కదా, ఇంకా అక్కడికైనా ప్రేయర్, దేవుడే ఎక్కడైనా ఉన్నాడు. కాదు మమ్మీ, అయ్యగారు చాలా స్వస్థతలు చూపిస్తాడు మమ్మీ, ఒక్కసారి పోదాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అని బాగా ఏడుతున్నా. రానంటే సర్లే ఏమైనా హాస్టల్ దోలేసి ఇక నేను ఒక్కదాన్నే వచ్చిన. ఎట్నైనా చేసి అయ్యగారు నాకు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు దేవుడు, అయ్యగారు కూడా నాతో ఉంటాడు అని ఇక ధైర్యం చేసుకొని నా రాత్రి ఇక్కడ ఉండి ప్రేయర్ చేసుకున్నాను. లాస్ట్ ఆరాధనలో స్వస్థత పొంది నా కడుపు ఇంత పెద్దగా ఉంటుంది. అయినా ఈరోజు నాకు చాలా అసలుకి ఏమీ లేదు. అసలుకి ఈరోజు నాకు దేవుడు నన్ను స్వస్థపరిచిండు. నా అయ్యగారు నన్ను ఎంతగానో ప్రేయర్ చేసి నన్ను స్వస్థపరిచిండు. అసలు అయ్యగారికి దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. ఇంత గొప్ప అయ్యగారిని దేవుడు ఇచ్చినందుకు అసలుకి ఎవరమైనా ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. అసలు అంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప.